ప్రేరణ నీ ఫ్రెండా కాదా? ఈ హౌస్ ఎస్, ఈ హౌస్ వరకు నీ ఫ్రెండ్. ఎస్. సో కొంచెం వెనక మాట్లాడడం మానేస్తే బెటర్. ఫ్రెండ్ గురించి వెనక ఏం మాట్లాడాలి అంటే చాలా వచ్చినాయి, అంటే అందరి గురించి నువ్వు మాట్లాడింది. దాంట్లో ప్రేరణ గురించి ఎస్పెషలీ అంటే చిన్న చిన్న వర్డ్స్ ఉన్నాయి. లైక్ వెన్ వాళ్ళ హస్బెండ్ వచ్చినప్పుడు నువ్వు వెనక అండ్ ఇట్ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఎందుకంటే నీ ఎక్స్ప్రెషన్స్ కానీ నువ్వు కన్వే చేసే విధానం కానీ అర్థమైంది. ఇట్ వెంట్ వెరీ బ్యాడ్. అంటే నీ ఫ్రెండ్స్ అని నువ్వు అంటూనే వాళ్ళ వెనక నువ్వు మాట్లాడే మాటలు ఎస్పెషల్లీ ఆ క్రింజ్ అని కాకుండా ఇంకేదైనా వచ్చా అది చెప్తున్నా. ఫస్ట్ వీక్ నుంచి చూస్తే ఓకే ఇక్కడ మెగా చీఫ్ టాస్క్ చెప్పిన ఫస్ట్ మెగా చీఫ్ ఫస్ట్ అదే బిట్వీన్ పృథ్వీ అండ్ నబీల్ లోపల మాట్లాడిన మాటలు కానీ అండ్ నువ్వు ప్రేరణ నా ఫ్రెండ్ అనడం కానీ మళ్ళీ కాదనడం కానీ అసలు నా ఫ్రెండే కాదనడం కానీ చాలా నీ 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 ఎమోషన్స్ ఏంటి అర్థం కావట్లేదు అసలు ప్రేరణ విషయంలో. ఐ హావ్ అదర్ పాయింట్స్ టు దిస్ ఫస్ట్ పాయింట్. ఓకే సెకండ్ పాయింట్ ఈజ్ నాకు తెలిసి నీకు ఈ పాటికి అర్థం అయి ఉండొచ్చు దట్ యు ఆర్ ఫాలోయింగ్ ఇన్ నిఖిల్స్ గేమ్ అని నాకు అనిపించింది. వాట్ ఎవర్ ఈస్ ప్లేయింగ్ ఫ్రమ్ ఫస్ట్ టిల్ నౌ అది నేను చూశాను మొత్తం. ప్లీజ్ డోంట్ బి ఆ గేమ్ లో పడకు. ఐ రియలీ వాంట్ మనం యాజ్ అన్ ఉమెన్ గా నాకు మీరు ఆ ఎమోషన్స్ ని అర్థం చేసుకుంటారు అని నాకు అర్థమైంది. సో ప్లీజ్ ఆ గేమ్ లో పడకు. మెల్లగా ఐఎమ్ సీయింగ్ యూ. నేను ఫస్ట్ వీక్ యష్మిన్ చూసి ఎలా భయపడ్డానో బికేమ్ చీఫ్ అండ్ లైక్ ఏదో ఒకటి చేయాలి గేమ్ గురించి, ఏదో ఒకటి గెలవాలన్న నీ ఫైర్ ఏదైతే ఉందో ఆఫ్టర్ యూ స్టార్టెడ్ లైకింగ్ హిమ్ అసలు ఓన్లీ నేను ఓన్లీ నిఖిల్ అండ్ యష్మి తప్ప యష్మి యాజ్ ఇండివిజువల్ చూడడం మానేశారు. ఓకే సో అండ్ నేను మానేశాను. అండ్ నేను చాలా సార్లు నాకు చెప్పే స్కోప్ దొరకలేదు ఎందుకంటే నేనున్నప్పుడు అది జరగలేదు కాబట్టి. సో ప్లీజ్ అండర్స్టాండ్ అటువైపు నుంచి నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు. అది నీకు చెప్పట్లేదు, క్లియర్ గా కన్వే చేయట్లేదు అని నాకు అర్థం అయ్యింది. అది ఆయన చెప్తున్నా నాకు తెలుసు హౌ మిక్స్డ్ ఎమోషన్స్ అండ్ మిక్స్డ్ ఫీలింగ్స్ నీకు ఇస్తున్నారో. సో ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఈ 4 weeks చాలా 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 ఇంపార్టెంట్. అండ్ నీకు ఎవరితో అన్న ప్రాబ్లం ఉంటే ప్లీజ్ జస్ట్ టెల్ ఇట్ ఆన్ దర్ ఫేస్. సే ప్రేరణ, సే విష్ణు, సే నిఖిల్, సే పృథ్వీ, ఎవరైనా సరే. బట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ నిఖిల్, నువ్వు జస్ట్ వెనక్కి వెళ్ళి నాకు తెలుసు ఆ మొమెంటరీ నీకు లిటరల్గా చెప్పాలంటే నువ్వు నా గురించి మాట్లాడితే కూడా వచ్చింది, చాలా సిచ్యువేషన్స్ వచ్చినాయి. బట్ నేను దాన్ని ఎలా తీసుకున్నానంటే ఆ మొమెంటరీలో ఏదైనా కోపం ఉంటే మాట్లాడతాం ఇక్కడ నాకు తెలుసు. బట్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ అవుట్. అండ్ అది చాలా చాలా నెగిటివ్ గా కనిపిస్తుంది. దట్ ఏంటి అమ్మాయి ఇలా అందరి గురించి ఎందుకు ఇట్లా బ్యాక్ బిచింగ్ చేస్తుంది అన్నట్టు వెళ్తుంది. అండ్ అండర్స్టాండ్ ఇట్స్ ఎ గేమ్. Whatever he's playing, actually I wanted to nominate him, but because you are getting affected by it, I'm nominating you and telling you, ఎందుకంటే నాకు నేను హౌస్ లో లేను, సో తనకు చెప్పే ఇది నాకు లేదు. సో ప్లీజ్ డోంట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్. దెర్ ఇస్ చాలా చాలా స్ట్రాంగ్, నువ్వు చాలా బ్యూటిఫుల్ గా బయటికి రావాలి. టాప్ 5 లో నిన్ను చూడాలనుకుంటున్నాను. అండ్ ఇట్ ఫెల్ట్ లైక్ యు ఆర్ ప్లేయింగ్ గేమ్ అనిపించింది, చాలా సార్లు అనిపించింది. With women, we are giving them mixed emotions. You are down just game అనిపించింది. From Sonia to Yashmi, అందరికీ నాకు పర్సనల్ గా అందరి గురించి పక్కన పెడితే నాకు అలా పర్సనల్ గా అనిపించింది. బికాస్ తను నీకు వెరీ క్లియర్ గా తన ఎమోషన్స్ చెప్పినప్పుడు యూ కూడా జస్ట్ చెప్పాల్సింది తనకి. సో ఇంకేం కనిపించట్లేదు. తను ఆడుతున్నా కూడా పాపం తను ఎంత ఎఫర్ట్, ఆ వాటర్ ట్యాంక్ టాస్క్ కూడా నేను చూసాను, షీ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, అవన్నీ ఏమీ కనిపించట్లేదు అసలు. సో ఇది చాలా ఎక్కువ ఓవర్ షాడో చేస్తుంది. సో ప్లీజ్ బీ క్లియర్ అబౌట్ యువర్ ఎమోషన్స్ టు హర్. బట్ తన గేమ్ నువ్వు బాగానే ఉన్నావు, నీ గేమ్ బాగానే ఉంది, నువ్వు ఆడుతున్నావు, అది ఎక్కువ ఇంపాక్ట్ అవ్వట్లేదు. తనకి ఎక్కువ ఇంపాక్ట్ అవుతుందని నాకు అనిపించింది కాబట్టి నేను తనకే చెప్తున్నా. అండ్ ప్లీజ్ అంటే నా దగ్గర నీ దగ్గర 2 points ఉండే. ఫస్ట్ థింగ్ ఇస్ వెన్ నువ్వు ఫ్రెండ్ అనుకుంటా ఫ్రెండ్ లాగా ఉండు. ఇఫ్ యూర్ థింకింగ్ దట్ యూర్ ఫోర్ దట్ యూర్ ఎనిమీ లాగా ఉండు. వాళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడి బ్యాక్ ఇచ్చే అండర్స్టాండబుల్, నువ్వు వాళ్ళ మొహం మీద చెప్పలేవు కాబట్టి నీ ఫ్రెండ్ కి నీ మొహం మీద చెప్పుకొని ఫ్రెండ్షిప్ ఏంటి అన్నట్టు అనిపిస్తుంది. దాని గురించి నేను క్లారిటీ చెప్తా. ఇందాక ఆ క్రింజ్ గురించి చెప్పినప్పుడు నాకు గుర్తు రాలేదు, తర్వాత గుర్తు వచ్చింది ఎప్పుడు నేను వాడానని. ప్రేరణ అప్పుడు కుర్తా వేసుకుంది, నా డ్రెస్ తీసేసి అవినాష్ అండ్ తేజ ఇక్కడ పరిగెట్టి శ్రీపాద్ లాగా ఎలా ఎనాక్ట్ చేస్తున్నప్పుడు
నేను మీ యాక్ట్ చూసి క్రింజ్ అన్న అక్కడ సో ఎగ్జాక్ట్ ఇక్కడ అక్కడ కదా. సో అప్పుడు చూసి ప్రేరణ లోపలికి వెళ్తున్నప్పుడు తను చెప్పింది అనమాట. సో బయట నువ్వు కన్వే చేసావు, బట్ కనిపించడానికి మాత్రం ఎగ్జాక్ట్లీ అందుకే లెట్ మీ టెల్ యా. సో ఇందాక నాకు అది గుర్తు రాలేదు సడన్ గా. ఇందాక నేనికేమంది పరిగెత్తి వీళ్ళిద్దరు శ్రీపాద్ వచ్చినప్పుడు అంటే నాకు శ్రీపాద్ వచ్చినప్పుడు నా రియాక్షన్ ఇది కాదు, ఇక్కడ ఆలోచించిన తర్వాత నాకు గుర్తొచ్చింది మీరిద్దరు శ్రీపాద్ లాగా ఎలా బిహేవ్ చేయాలో ఏదో మీరు చూపిస్తున్నారు. అప్పుడు నాకు అది చూసి రిపీటెడ్లీ నేను అక్కడ విష్ణుప్రియ కూడా ఉంది మిమ్మల్ని చూసే క్రింజ్ అని అలా ఒక్క మీ యాక్ట్ ని చూసి వచ్చిందే తప్ప ఇది ప్రేరణ గానీ శ్రీపాద్ కి గానీ రిలేట్ కాదు. బట్ క్రింజ్ అనేది కూడా యా ఫన్ గానే నేను కూడా క్రింజ్ ఇంకొక సిచ్యువేషన్ అంటే దేర్ వాజ్ వన్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఫర్ సూర్య గారు మీరు అందరు చేసింది. అదొక చిన్న డాన్స్ అండ్ విష్ణు నిజంగా నేను నిఖిల్తో వేస్తాను అని అడగలేదు. దాన్ని ఓన్లీ నాకు ఇది కంఫర్టబుల్ గా లేదు ఈ స్పేస్. తన గురించి మాత్రమే లేదు నేను ఈ గురించి చెప్తున్నా, అందుకే అది కంప్లీట్ హోల్ థింగ్. తను బిగ్ బాస్ కి చెప్పిన మీకు తెలియదు కాబట్టి కెమెరాస్ ముందు మేము ఉన్నాం కాబట్టి చెప్తున్నా. ఓన్లీ నాట్ కంఫర్టబుల్ విత్ దట్ స్పేస్. సో నాకు ఎవరితోనో వేరే వాళ్ళతో షిఫ్ట్ చేయడానికి కానీ నిఖిల్ పేరు తను తీయలేదు. కానీ అక్కడ నుంచి బిగ్ బాస్ నుంచి వచ్చింది నాకు పృథ్వీ అని. సో ఐ టెల్ యు వాట్ హ్యాపెండ్. సో ఒకటి చెప్తా. సో నువ్వు కన్సర్న్ బ్యాడ్ డ్రీమ్ లైఫ్ లో ఒకటి వచ్చింది గేమ్ షోలో. ఆ డ్రీమ్ వల్ల మొత్తం మెస్అప్ అయిపోయింది. ఆయన మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. ఆ డ్రీమ్ ముందు కూడా ఫీలింగ్ ఉన్నా ఓకే, గుడ్ ఫ్రెండ్ ఈ హౌస్ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్ డే ఫీలింగ్ ఉన్నా ఓకే, బట్ ఇఫ్ దట్ అదర్ పర్సన్ రెసిప్రోకేట్ చేయనప్పుడు అర్థమైంది. లిజన్ అదే నేను చాలా క్లారిటీ ఆయనకి ఇచ్చాను. బట్ నాకు ఒకటి ఏంటంటే అది కట్ చేయొచ్చు, ఆయనతో మాట్లాడకుండా నేను ఉండొచ్చు. బట్ సమ్టైమ్స్ ఈజ్ రెసిప్రోకేటింగ్. నేను చూసాను అది. థ్యాంక్ యూ సో మచ్. అది నేను చూసాను బికాజ్ ఐ నో, నేను చూసాను కాబట్టి చెప్తున్నా. నా మైండ్ లో నా ప్రకారం ఈజ్ గుడ్ ఫ్రెండ్. ఈ హౌస్ అఫ్ కోర్స్ ఈజ్ అ ప్లేయర్, బట్ స్టిల్ నేను ఒక ఫ్రెండ్ గానే చూస్తా. బడ్డీగా లోపలికి వచ్చాము డే 1 నుంచి నేను ఈ హౌస్ లో ఫ్రెండ్స్ ఎవరు అంటే ఆయన పేరు తీసుకుంటా. సో ఐ ఆల్వేస్ ట్రీట్ హిమ్ యాజ్ అ ఫ్రెండ్. అందుకే నేను మాట్లాడుతున్నా. ఆయన కూడా నేను చాలా సారి చెప్పాను, యూ డోంట్ హావ్ టు థింక్ ఓవర్ థింక్ టూ మచ్. మేము ఇద్దరు ఫ్రెండ్స్, అది మర్చిపోకు. ఫ్రెండ్స్ అని చాలా సారి చెప్పాను. ప్రాబ్లీ ఆ కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్లనో ఏంటో అది అలా పోట్రే అయిందో ఏంటో నాకు కూడా తెలియదు. అన్నట్టు అంటే నేను బయటికి వెళ్ళి చూసే వరకు నాకు కూడా క్లారిటీ రాదు. బట్ నిజంగా అలాంటి ఫీల్ నాకు రాలేదు నిఖిల్ మీద. ఇట్స్ జస్ట్ కంఫర్ట్ జోన్. ఐ స్టిల్ లైక్ హిమ్ యాజ్ అ ఫ్రెండ్. డే 1 నుంచి వాడు ఎంత నన్ను ఇరిటేట్ చేసినా అందరి ముందు నేను చెప్తా, ఐ స్టిల్ లైక్ హిమ్ యాజ్ అ ఫ్రెండ్. అది నేను మార్చుకోను ఎంతమంది ఏంటో చెప్పినా. అండ్ యా గేమ్ అక్కడ తగ్గింది అంటున్నావు. ఇది చెప్పావు కదా, ఐ లవ్ యూ ఫర్ దాట్. ఎందుకంటే అది నా మనసులో ఉండే. పానిపట్ ఆ వీక్ లో నేను ఎస్ ప్రేరణ చాలా ఎఫర్ట్ పెట్టాను నాకు కనిపించింది. కానీ అదే చెప్తున్నాను కదా, ఇదేమవుతుందంటే ఈ దీంట్లో ఒకవేళ తను రెసిప్రోకేట్ చేసి ఉంటే ఇది బాగానే ఉండేది చూడడానికి మాకు. కానీ అది రెసిప్రోకేట్ చేయనంత చాలా బాధపడ్డా. అది కనిపించట్లేదు. ఎఫర్ట్ పెట్టి అండ్ ఇక్కడ కూడా ఆ రోజు వాట్ దట్ హ్యాట్ టాస్ నేను వెళ్ళిపోయిన వెంటనే జరిగింది. కిల్లర్ గర్ల్స్ అప్పుడు కూడా మీ ఇద్దరి మధ్య మీరు ఫ్రెండ్సా కాదా అన్న కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది. అసలు సపోర్ట్ చేస్తారా చేయరా ఈ సిచ్యువేషన్ లో? ఫ్రెండ్స్ ఉన్నారు. ఏముకొస్తే నాకు ఎఫెక్ట్ అవ్వకుండా